2047 కోట్లతో అమరావతి రైల్వే లైన్. ఈ ఏడాది బడ్జెట్లో 171 కోట్ల కేటాయింపు. లోక్సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైన్ అనుసంధానం చేయడం కోసం 2047 కోట్లతో ఎర్రుపాలమరావతి నంబూరు మధ్య 57 కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. దీనికోసం 2025-26 బడ్జెట్లో 171 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కొత్త లైన్ల నిర్మాణం ద్వారా రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించిందా అని వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రైలు అనుసంధానం పెంచడానికి ఇటీవల విజయవాడ, గుడివాడ నరసాపురం, గుడివాడ మచిలీపట్నం, భీమవరం నిడదవోలు డబ్లింగ్ 221 కిలోమీటర్లు ప్రాజెక్టులు ప్రారంభించాం. అమరావతి, విజయవాడలకు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి మరికొన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టాం. అందులో విజయవాడ గూడూరు 3వ లైన్ మొదలు పెట్టాం. 287 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 248 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. కాజీపేట విజయవాడ మధ్య తలపెట్టిన 3వ లైన్ 220 కిలోమీటర్ల నిర్మాణంలో ఇప్పటికే 149 కిలోమీటర్ల పూర్తయింది. 2025-26లో ఆంధ్రప్రదేశ్కు మొత్తం 9,417 కోట్ల బడ్జెట్ కేటాయించాం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటి గణాంకాల ప్రకారం 27 డబ్లింగ్, 12 కొత్త లైన్ల పనులు ఏపీ పరిధిలో జరుగుతున్నాయి అని అశ్విని వైష్ణవ్ వివరించారు.